హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఇంట్రాడే ఇన్సైట్స్ తెలుగు. ఈరోజు నేను నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్న దాని వెనక లాజిక్స్ ఏంటో చూద్దాం. సో ఇది నిన్నటి చార్ట్ 25th చార్ట్. నిన్న చార్ట్ అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం ప్రైస్ ఈ రేంజ్ బౌండ్లోనే ఉంది. సో పైన ఇక్కడ కింద ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్ బౌండ్లోనే ఉంది. అరౌండ్ 230కి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసి హయ్యర్స్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఫామ్ అయింది. సో ఇది 5 మినిట్స్ షార్ట్లో స్ట్రాంగ్ డిమాండ్ జోన్. సో ఈరోజు ఈ డిమాండ్ జోన్ దగ్గరికి వస్తే మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఇది 1 మినిట్ చార్ట్. ఈరోజు స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక హెవీ సెల్లింగ్ వచ్చింది ఫస్ట్ మినిట్ క్యాండిల్లో. తర్వాత ఈ కరెక్ట్గా ఈ డిమాండ్ జోన్ రాగానే ప్రైస్ రియాక్ట్ అయ్యి ప్రైస్ అప్ మూవ్ అయ్యింది. సో నేను ఫస్ట్ 5 మినిట్స్ ట్రేడ్ తీసుకోను. సో అందుకని నేను ఈ ట్రేడ్ అవాయిడ్ చేశాను. తర్వాత ఇక్కడ ఓపెనింగ్ రేంజ్ ఈ క్యాండిల్లో బ్రేక్ అయ్యింది. తర్వాత చిన్న చిన్న స్మాల్ క్యాండిల్స్ ఫామ్ అయ్యింది. సో నా ట్రేడ్ ప్లాన్ ఏంటంటే జస్ట్ ప్రీవియస్ డే హై బ్రేక్ అయ్యాక తీసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ పెద్ద బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అందుకని అవాయిడ్ చేశాను. సో పైనుంచి సెల్లింగ్ వచ్చే రీజన్ ఉందని. సో పైనుంచి అలానే సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ వస్తూ కరెక్ట్గా ఈ జోన్ టచ్ రాగానే ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫిబ్ లెవెల్ గీసినా కూడా ఇది 0.5 అండ్ 0.618 లెవెల్. సో ఇక్కడికి వచ్చి ఈ లెవెల్కి వచ్చాక ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం ఎక్కడైనా ట్రేడ్ తీసుకోవచ్చు. సో నేను స్మాల్ క్యాండిల్స్ కోసం కన్సాలిడేషన్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేశాను. ఇక్కడ కన్సాలిడేషన్ క్యాండిల్స్ ఫామ్ అయింది. సో ఈ హై బ్రేక్ అవుతూనే నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను. సో టార్గెట్ వచ్చేసి డే హై అండ్ స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ ఈ క్యాండిల్ ఆర్ ఈ క్యాండిల్ బిలో. సో ఇక్కడ నేను 24,000 కాల్లో ఎంట్రీ తీసుకున్నాను. సో 130 క్వాంటిటీస్తో 2 లాట్స్తో ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ అండ్ టార్గెట్ 1:2 20 పాయింట్స్. సో ఇక్కడ నేను 69.45కి ఎంటర్ అవుదాం అనుకున్నాను. సో అక్కడ ఎంట్రీ కొట్టేసరికి స్లిప్పేజ్ వచ్చి హెవీ ఫాస్ట్ మూమెంట్ వచ్చి నాకు 72.55కి ఎగ్జిక్యూట్ అయింది. అంటే త్రీ రూపీస్ హైలో ఎగ్జిక్యూట్ అయింది. సో చూద్దాం ఏమవుతుందో ట్రేడ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ నా టార్గెట్ 20 పాయింట్స్ రీచ్ అయింది, అరౌండ్ 19 పాయింట్స్. బట్ నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇక్కడేమో స్పాట్లో ఇంకా టార్గెట్ 1 పెండింగ్ ఉంది. సో నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ స్పాట్లో ఆల్మోస్ట్ టార్గెట్ 1 రీచ్ ఉంది, కానీ ఇంకా నా 20 పాయింట్స్ టార్గెట్ హిట్ అవ్వలేదు ఆప్షన్ చార్ట్లో. సో నేను కొంచెం నా స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి రివర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకని సో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. సో చూద్దాం. యా, ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇది ఇవాళ నా పొజిషన్స్ ఫ్రెండ్స్. సో 130 క్వాంటిటీస్తో ఎంటర్ అయ్యాను. సో నా బయింగ్ ప్రైస్ వచ్చేసి 72.50, ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 83.75. దీనికి యూజ్ అయిన క్యాపిటల్ 9,425 రూపీస్. ఈరోజు నేను అరౌండ్ 1,462 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాను, అరౌండ్ 11 పాయింట్స్. సో ఆర్డర్స్లోకి వెళ్తే
సో 10:03కి ఎంటర్ అయ్యాను, 10:17కి ఎగ్జిట్ అయ్యాను. ఈరోజు ఈక్విటీ ట్రేడ్ నేను మహీంద్రా అండ్ మహీంద్రాలో తీసుకున్నాను. దాని ట్రేడ్ లాజిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్లోగా హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ గ్యాప్ ఫిల్ చేసింది. గ్యాప్ ఫిల్ చేసుకున్నాక ఇక్కడ ప్రీవియస్ డే స్వింగ్ హై ఉంది. సో ఇక్కడ నుంచి హెవీ సెల్ ఆఫ్ వచ్చింది. సో అరౌండ్ ఈ క్యాండిల్ 10:30 క్యాండిల్ వెళ్ళి ఈ అబౌవ్ దిస్ లెవెల్ క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ క్లోజ్ అయ్యాక నేను ఎంటర్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ 0.42% పెడుతున్నాను. సో అరౌండ్ 13 రూపీస్ వచ్చింది. సో నేను 151 క్వాంటిటీస్తో ఈ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాను. సో టార్గెట్ వచ్చేసి 1:2. సో చూద్దాం ఏమవుతుంది. సో నేను ఎంటర్ తీసుకున్న దగ్గర నుంచి ప్రైస్ సెల్లింగ్ ప్రెజర్లోనే ఉంది. సో ఎక్కడ అసలు రికవరీ రావట్లేదు. సో ఈ క్యాండిల్లో నా స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇది వాళ్ళ పొజిషన్స్ ఫ్రెండ్స్. సో M&Mలో ట్రేడ్ 151 క్వాంటిటీస్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 3153.90, ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 3139.03. ఈరోజు లాస్ వచ్చేసి 2244 రూపీస్. సో 200 రూపీస్ ఎక్స్ట్రా అయింది బికాస్ ఆఫ్ వాలటాలిటీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ట్రేడ్స్. రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.